ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికులే. మెడికల్ ప్రవేశాల్లో వాళ్ళని పరిగణించాల్సిందే. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం. రాబోయే రూల్ తెలియకపోవడం వాళ్ళ తప్పు కాదు. వాళ్ళపై వివక్షను మేము అనుమతించాం. 4 ఏళ్ల స్థానికత రూల్ 2028 నుంచి పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి సిజిఐ సలహా. రూల్ ఎప్పుడు పెట్టుకోవాలనేది మీరు సలహా ఇచ్చేదేంది? ఆల్రెడీ విభజన చట్ట ప్రకారము 10 ఏళ్ళు పూర్తి అయిపోయినాక రాష్ట్రానికి రూల్ పెట్టుకునే హక్కులు ఉంటాయి. వాళ్ళ హక్కులకు మీరు సూచనలు కాదు కదా. ఇప్పుడు ఒక్క రాష్ట్రం మీద మీరు సుప్రీంకోర్టు ఒక్క రాష్ట్రం మీద వచ్చేసి మీరు ఇటువంటి సడలించుకోవాలి, రూల్స్ సడలింపు ఉండాలని చెప్పేసి ఒక్క రాష్ట్రం మీద కాదు అన్ని రాష్ట్రాలకు వర్తించాలి కదా. మరి అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా ఉండాలి. ఇప్పుడు పోతారు అంటే నీకు ఇక్కడ తెలంగాణ విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేక వీళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి చదువుకొని వచ్చేసి మళ్ళీ మేము తెలంగాణ అంటే ఎట్లా? ఓపెన్లో కొట్టుకోవాలి. నీకు అంత సత్తా ఉన్నది. మేము అక్కడెక్కడో పోయినాం చదువుకోవడానికంటే అంటే నీకు ఇక్కడ కాలేజీలు లేవా, స్కూళ్ళు లేవా, కాలేజీలు లేవా? ఇక్కడ ఉన్నాయి కదా, టాప్ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాక కూడా నువ్వు వేరే రాష్ట్రానికి పోయి చదువుకున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? నీ దగ్గర పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు పోయినావు. కాబట్టి అక్కడనే చదువుకున్నావు కాబట్టి అక్కడనే చూసుకోవాలి. నేను ఇక్కడనే చదివిన చిన్నప్పటి నుంచి, నేను ఇక్కడ లోకల్ అవుతా అంటే ఇక్కడ లేక నా కాలేజీలు అంటే ఇక్కడ విద్యా వ్యవస్థని కించపరిచినట్టే కదా నువ్వు ఇండైరెక్ట్గా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బయట చదువుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగం ఏమో నీకు ఇక్కడ కావాలి, చదువు ఏమో బయట రాష్ట్రాల్లో కావాలి అంటే ఇక్కడ చదువు మంచిగా చెప్తలేరు అన్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము లోకల్ అంటాం. లోకల్ కాదు, ఇక్కడ ఒక రూల్ ఉన్నది కదా, ఆ రూల్ ప్రకారమే అదే రూల్ ప్రకారం పోవాలి. 4 ఏళ్ళు అన్నారు. 4 ఏళ్ళు మరి 4 ఏళ్ళు నువ్వు కంపల్సరీ ఉండాలి కదా స్థానికత. నువ్వు బయట ఎక్కడి నుంచో పోయి ఇక్కడ వచ్చి మళ్ళీ అసలు ఒరిజినల్గా ఉన్న తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. దీని మీద చిన్నప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడ చదివిన వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. నువ్వు ఎన్నో పోయి చదువుకొని వచ్చేసి నేను తెలంగాణ, అప్పుడు మేము ఇక్కడ చదువుకుంటే మేము ఇంట్లో ఉండిపోయినాము, మాకు ఇక్కడ కరెంటు బిల్లు ఉండే, రేషన్ కార్డు ఉండే, మేము తెలంగాణ వాళ్ళమే అవుతామంటే ఎట్లా? మరి ఇక్కడ ఉన్న పిల్లలు ఎక్కడ పోవాలి? నువ్వు రాసేటప్పుడే నువ్వు ఎక్కడైతే రాస్తావో అది దృష్టిలో పెట్టుకోవాలి. ఆల్రెడీ మీకు రూల్స్ తెలుసు అందరికీ, నీట్లో ఎటువంటి రూల్స్ ఉన్నాయి అనేది విషయం అందరికీ తెలుసు. తెలిసి కూడా మీరు పోయి వేరే రాష్ట్రాలలో పోయి చదువుకొని వచ్చేసి మళ్ళీ తెలంగాణలో అంటే ఇప్పుడు తెలంగాణలో కట్ ఆఫ్ తగ్గినందుకు ఇప్పుడు ఎందుకంటే ఒత్తిడి, ఇక్కడ సీట్లు వస్తాయి. మేము ఇక్కడ చదువుకున్నామని ఈ డూప్లికేట్ సర్టిఫికేట్లు తెచ్చి మేము చిన్నప్పటి నుంచి మేము తెలంగాణ వాళ్ళమని చెప్పేసి ఈ నకిలీ సర్టిఫికేట్లు ఏదో పనికిరాని స్కూళ్ళకి వెళ్ళి ఆ సర్టిఫికేట్లు తెచ్చేసి మేము తెలంగాణ వాళ్ళమే ఇక్కడనే చదువుకున్నామని చెప్పేసి మాకు ఇక్కడ అవకాశం ఇవ్వాలని అంటారు కదా. మీరు సర్టిఫికేట్లు కూడా అవేది డూప్లికేట్ తీసుకొని వచ్చి తెలంగాణ వాళ్ళమంటే అసలైన తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. మీరు ఎట్లయితారు అంటే ఇక్కడ కట్ ఆఫ్ తగ్గిందని చెప్పేసి ఇక్కడ ఎట్లయినా సీట్ వస్తుంది తెలంగాణలో. వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో కట్ ఆఫ్ తగ్గింది కాబట్టి సీట్లు వస్తాయన్న ఆశతోని దుర్బుద్ధితోని మేము తెలంగాణ వాళ్ళమే అని చెప్పేసి కోర్టుకు పోయారు. మీరు ఒరిజినల్గా 10th వరకు 10th సర్టిఫికేట్ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే మీ భాగవతాలు బయటపడతాయి. తెలంగాణ విద్యార్థులకు అసలైన విద్యార్థులకు అన్యాయం జరగొద్దు అంటే ఇటువంటి నిర్ణయాలు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా తీర్పును ఏం చేసిందంటే రిజర్వ్ చేసింది. ఇంకా ఏంటంటే ఆలోచిస్తుంది. అంటే సెన్సిటివ్ ఇష్యూలు కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏం చేస్తుంది లాస్ట్గా ఫైనల్గా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రూల్స్ వాటిని మీరు పాటించాల్సిందే అని చెప్పేసి లాస్ట్కి ఈ వారం 10 రోజులలో అదే అమలవుతుంది. ఎవరు కూడా మీ దుర్బుద్ధితోని నకిలీ సర్టిఫికేట్లు పెట్టి మేము తెలంగాణ వాళ్ళము ఇక్కడ కట్ ఆఫ్ తగ్గిందని చెప్పేసి మీరు ఆ దుర్బుద్ధితో ఆశపడి ఏ కోర్టుకు పోయినా న్యాయ వ్యవస్థ కూడా అందరికీ ఒకే రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారమే. కాకపోతే మీరు ఒరిజినల్గా తెలంగాణ వాళ్ళేమో అని న్యాయ వ్యవస్థ అనుకుంటుంది. మీరు నమ్మించే విధంగా మీరు క్రియేట్ చేస్తున్నారు. మేము అక్కడనే చదివినాం, మాకు ఈ సర్టిఫికెట్లు ఉన్నాయి, రెసిడెన్స్ ఉన్నది అని చెప్పేసి ఇవన్నీ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ నకిలీ సర్టిఫికెట్లు, ఆ బోనాఫైడ్లు, ఏదో పనికిరాని స్కూళ్ళు, బంద్ అయిన స్కూళ్ళు ఉంటాయి, అందులోకెళ్ళి తెచ్చుకోవచ్చు. మీరు ఏదో ఎడిట్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. కానీ దానివల్ల అసలైన తెలంగాణ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయం ఎట్లయినా కోర్టు కానీ ఈ ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకోవాలి. 33 జీవోని ఏదైతే ఉందో దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి ఎవరికైనా. ఏన్నో చదువుకొని వచ్చేసి ఇక్కడ మేము లోకల్ అంటే అది కాదు కదా. కొన్ని సర్టిఫికేట్లు తెచ్చి మేము తెలంగాణ వాళ్ళము అని అంటేది ఇది ఒక పచ్చి అబద్ధం. అవి నకిలీ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చేసి తెలంగాణ వాళ్ళము మాకు ఇక్కడనే అవకాశం ఇవ్వాలని మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు నువ్వు తెలంగాణలోనే రాసి ఉండాల్సింది. అర్థమైందా? ఎప్పటికైనా ఫైనల్గా ఏమైందంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే రూల్స్ ఒకసారి అమలైనయో అవి కంటిన్యూ అవుతాయి. విభజన చట్టం కూడా 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాష్ట్రంగా విభజన చట్టంలో ఉంటే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కాబట్టి 2024లోనే 33 జీవో ప్రభుత్వం అమలు చేసింది. ఆ జీవో ప్రకారమే జరుగుతాయి. కానీ ఏదో ఆశ పెట్టుకొని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని మేము తెలంగాణ లోకల్ అయిపోతాము మాకు ఇవ్వాల్సిందే అని కాదు. మీరు ఏవైతే సర్టిఫికెట్లు ప్రవేశపెట్టిరో అవి కూడా
పూర్తిగా దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. మీరు దొంగల లంగాలని అప్పుడు దొరుకుతారు. దొరికినాక అప్పుడు మీ పని అవుతుంది.